సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి గ్రూప్ సి కేటగిరీలో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో జాబ్లో చేరగానే మనకి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా మనకి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులకి ఎటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా ఏమి కూడా ఉండదు. ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులని గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 18,000 అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి దాదాపుగా 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పైన 19,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక జస్ట్ మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో మీరు ఏ విభాగంలో మీరు ఇంటర్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఐటీఐ చేసినా, ఇంటర్ చేసినా, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, లేదంటే హిందీలో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్లో ఒక సంబంధించిన టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. దీంతో పాటుగా మనకి కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 50 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన పొందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన పొందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేతో పాటు అడిషనల్గా మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారని చూసుకున్నట్టయితే కనుక డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్తో పాటుగా మెడికల్ ఫెసిలిటీసు, అకామిడేషన్తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా రకాల మనకి బెనిఫిట్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి 7th పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ అపాయింటెడ్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఎనీ సెంటర్ ఆఫ్ సమీర్, ముంబై ఆర్ చెన్నై, కోల్కతా, విశాఖపట్నం ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద సెంటర్స్ కాన్కాండ్ యాజ్ అండ్ వెన్ నెససరీ అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి August 1 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక August 31 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక వెబ్సైట్ లింక్ అనేటువంటిది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత సో ఒక అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని తిరిగి ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి సంబంధించి అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రింట్అవుట్ తీసుకొని తిరిగి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లోకి డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసరికి ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి ఏ విధమైనటువంటి సిలబస్ అనేది ఉంటుందో సో ఆ యొక్క సిలబస్ అనేటువంటి దాన్ని మీరైతే ఫాలో అయితే అవ్వండి గైస్. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసరికి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి ఏ విధమైనటువంటి సిలబస్ అనేది ఉంటుందో సో ఆ యొక్క సిలబస్ అనేటువంటి దాన్ని మీరు ఫాలో అయినట్లయితే కనుక ఈ యొక్క జాబ్ అనేటువంటి దాన్ని సాధించేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా మీరు క్రిందికి స్క్రోల్ చేసినట్టయితే కనుక సో ఇక్కడ మనకి లాగిన్ ఆర్ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక వెబ్సైట్లో కనుక మనకి అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు లాస్ట్ నేమ్తో పాటు మీకు మొబైల్ నెంబరు నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత సో ఒక ఆన్లైన్లో అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాసేసి నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో పాటు ఒక పోస్ట్ కోడ్కి సంబంధించిన సీరియల్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు టాప్లో మెన్షన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక టు రిజిస్టర్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సమీర్ ఐఐటి క్యాంపస్
పోవై ముంబై 400076 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు సెప్టెంబర్ 15th లోపు మీకు అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.